మీకు ఎప్పుడైనా అనిపించిందా ఏ బ్యాంక్ లో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం మంచిదని? సెక్యూరిటీ పరంగా కాదు, ఎందుకంటే ప్రతి బ్యాంక్ లో మనం వేస్తున్న 5 లక్షల డిపాజిట్ పై, అది పబ్లిక్ ఆర్ గవర్నమెంట్ బ్యాంక్ అవుతున్నా, ప్రైవేట్ బ్యాంక్ అవుతున్నా, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అవుతున్నా, ఇలా ఏ ఇతర ఆర్బీఐ అండర్ లో రెగ్యులేట్ అవుతున్న బ్యాంక్స్ లో మీరు డబ్బులు వేస్తున్నా 5 లక్షల వరకు మీకు ఇన్సూరెన్స్ ఉంటుంది. నేను చెప్పేది అది కాదు, సేవలు. ఎవరి సేవలు మీకు బెటర్ గా ఉంటాయని మీరు అనుకుంటారు, అది మనకు ఎలా తెలుస్తుంది? ఏ బ్యాంకు పై అయితే తక్కువ కంప్లైంట్స్ ఆర్బీఐ వాళ్ళకి రిజిస్టర్ అవుతాయో మరి ఆ బ్యాంక్ బెటర్ సేవలు ఇస్తుందని మనం అనుకోవచ్చా? మార్చ్ 11, 2024 ఆర్బీఐ రిలీజ్ చేసిన డేటాను బట్టి మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ మీకు స్క్రీన్ పైన ఏ బ్యాంక్స్ పై ఎంత కంప్లైంట్స్ వెళ్ళాయి అండ్ కంప్లైంట్స్ పర్ బ్రాంచ్ కూడా మీకు కనిపిస్తుంది. అందులో వర్స్ట్ గా ఎక్కువ కంప్లైంట్స్ వెళ్ళింది ఆర్బీఎల్ బ్యాంక్, తర్వాత కోటక్ మహీంద్రా బ్యాంక్. ఇంట్రెస్టింగ్ గా ఈ గవర్నమెంట్ బ్యాంక్స్ పై ఎక్కువ కంప్లైంట్స్ వెళ్ళలేదు. ఎక్కువగా క్రెడిట్ కార్డ్స్ అండ్ కస్టమర్ తీసుకున్న లోన్స్ పై బ్యాంక్ వాళ్ళ విధానాన్ని కస్టమర్స్ ఆర్బీఐ కి ఎక్కువగా కంప్లైంట్ చేశారు. అండ్ వెళ్లే ముందు మీకు ఇంతకీ ఏ బ్యాంక్ లో అకౌంట్ ఉంది అండ్ మీ బ్యాంక్ వాళ్ళు మీకు బెస్ట్ సర్వీసెస్ ని ఇస్తున్నారని మీరు అనుకుంటున్నారా? అలా బెస్ట్ సర్వీసెస్ ఇస్తున్న బ్యాంక్ నేమ్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఛానల్ లో వస్తూ ఉంటుంది, కాబట్టి మీరు అలా వెళ్లే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.